ఇది రాష్ట్రం ప్రభుత్వం రాగానే అసలు వైట్ పేపర్ పెట్టి ఆ రోజు చర్చ పెట్టాం. ప్రింటెడ్ బుక్కే ఇచ్చాం శాసనసభలో. ఇవాళ మీరు చేసిన కేసీఆర్ చేసిన అప్పులకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ 2,30,381 కోట్ల రూపాయలు. ఒకసారి ఆలోచించండి. 2,08,681 కోట్ల రూపాయలు. 2,08,681 కోట్ల రూపాయలని ఇటు బ్యాంకులకి చెల్లించాం. మీరు ఆయన అంటున్నాడు మేము చేసి వచ్చింది ఓన్లీ 3 లక్షలే, మేము చేసింది 3 లక్షలు. మరి 3 లక్షలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్స్ నుంచి ఆర్బీఐ ద్వారా కట్ అయింది కదా అప్పు. మీరు చేసిన అప్పుకి వడ్డీ అసలు కలిపి కేవలం ఈ 2.5 సంవత్సరాల్లోనే 2,08,681 కోట్లు బ్యాంకులు కట్టింది. ఇది అప్పుల పరంగా ఇది. మీరు చేసిన అప్పులు తట్టుకోలేక ఏదో అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకుంటూ ఇటు అప్పులు కడుతూనే నెల నెల ఉద్యోగస్తులు జీతాలు ఇస్తూనే రైతు భరోసా మళ్ళీ ఇస్తూనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం చేసిన అప్పుల్లోంచి కూడా కొంత తగ్గించడం కోసం డెట్ రీస్ట్రక్చరింగ్ కూడా చేసుకుంటూ ముందు తీసుకొని పోతా ఉన్నాం. మీరు తెచ్చే అప్పులు 10.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10%. అడ్డగోలుగా ఏ రేటు దొరికితే ఆ రేటుకి తీసుకొస్తారు, దాని భారం ఇస్తారు. ఇవాళ మేము వచ్చిన దగ్గర నుంచి బయటికి ఎంతో జాగ్రత్తగా రీస్ట్రక్చరింగ్ చేసి ఎక్కువ వడ్డీతో ఉన్న అప్పులను తగ్గించడం కోసం అదనంగా వేరే దగ్గర తీసుకుని అవి కట్టి క్లోజ్ చేసి తక్కువ వడ్డీకి మళ్ళీ వాటిని రీస్ట్రక్చరింగ్ చేస్తే ఇప్పటివరకు 34,058 కోట్లు కట్టాల్సినటువంటి అవసరాన్ని కేవలం 11,000కే కుదించాం వడ్డీ తగ్గించి. 2031-32 కల్లా 2025-26 మొదలుపెట్టినటువంటి రీస్ట్రక్చరింగ్ 2031-32 కల్లా కట్టాల్సిన 34,058 కోట్లని కేవలం 11,915 కోట్లకు తగ్గించాం బై వే ఆఫ్ రీస్ట్రక్చరింగ్. అంటే రాష్ట్రానికి 22,142 కోట్లని ఆదా చేసి మీరు చేసిన అప్పుల్లోంచి దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసి అంత సోయి కూడా లేకుండా అడ్డగోలు అప్పులు తీసుకొస్తారు. మీరు ఇవాళ మళ్ళీ ఛాలెంజ్ రోడ్డు మీద నిలబడి ఛాలెంజ్ చేస్తున్నాం. ఏం